ఇందు ఆగస్టు భయంతోనే వచ్చినాడు ఇంకా ఆగస్టు భయం మరి ఒక ఫోబియా ఉంది కదా, ఆగస్టు సంక్షోభాలని. అటువంటి సంక్షోభం ఏమైనా వస్తుందేమో మరి ఆయనకు కూడా. కాంగ్రెస్లో ముఖ్యమంత్రి మార్చే సంస్కృతి ఉన్న సంగతి మనందరికీ కూడా తెలుసు కదా. ఎవరిని మార్చేది తెలంగాణ ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు కాంగ్రెస్ను మార్చేయాలని. సమయం కొరకు ఎదురు చూస్తున్నారు. వాడు ఎవరిని మార్చుకొని పెట్టుకున్నా మా బిజినెస్ కాదు అది. ఎవడు అవుతుంది ఓడదు, ఇంకొక దొంగ కాకపోతే ఇంకో దొంగ. వీళ్ళతో మాకు వచ్చేదే ఉంది. తెలంగాణ ప్రజలకి వాళ్ళు అర్థమైపోయింది, వీళ్ళ వల్ల ఏం జరుగుతుందో అర్థమైపోయింది, అనుభవిస్తున్నారు. నేనేమంటున్నా, నిరాకరింపజేసుకున్నాడా, నిరాకరింపబడ్డదా? ఆయన మోడీ ఒకటే అనే సంగతి మనందరికీ తెలుసు, ప్రపంచానికి తెలిసిన సత్యం. ఆయన అనుకుంటే దొరకకపోయింది, ఆ నమ్మకంతోనే పోయిండు. ఓ డ్రామా చేసేసి వస్తుండే వెనక. మళ్ళీ ఇడేమన్నా కింద మీద జరుగుతుందేమో, అందుకనే వెనక మళ్ళీ అంటున్నాడు. ఓన్ సమాచారం వచ్చినట్టుంది. మేమేం అంటలేమే. ఈ దేశాలు ఉంటే ఏ దేశాలు ఉంటే పనిచేసేవాడు అయితే ఇంటి మొదటి ఉండాలని కోరుకుంటారు. ఎవడన్నా మంచంలో వాడిని యాడుంటేంది? తెలంగాణ ప్రజలకి ఏమైనా ఒరిగితే కదా వీళ్ళతో. పనికి వచ్చేవాడు కానప్పుడు యాడుంటేంది, మాకేంది? ఈడ ఉండి పీకి పెట్టి ఏమైనా చేస్తున్నారు మా ప్రజలకి అని ఉందా? పొద్దుటి పని నీలా తెస్తురా మాకేమన్నా? ఇంకా చచ్చిపోయే పిల్లల్ని ఏమైనా ఆపుతురా? బువ్వ పెట్టక విషయం ఇచ్చి చంపుతున్నారు. ఇలా పాటికి పిల్లలు గొడవ చేస్తున్నారు పాపం. ఒక దాంట్లోనే ఏమన్నా సోయిందా వీళ్ళకి? సోయలేని ముఖ్యమంత్రి, సోయలేని మంత్రులు ఏడవంతింది, ఆడుంటేంది, మాకేం అవసరం? ఈడ ఉండి పీకింది, ఆడికి పోయి దొబ్బిచ్చేది. ఏందో ఆ డ్రామా ఏందో, బటర్ దాటిపోయి నాకు ఇచ్చిందట కానీ మజా పోయి నాకు తెచ్చిందట. ఏం డ్రామాలు, ఈయన ఏం డ్రామాలు ఏందో, వాళ్ళ ఏం డ్రామాలు ఏందో. తప్పకుండా మేము కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో సంప్రదించి నల్గొండ జిల్లా రైతాంగం తరఫున, ఎడమకాలం రైతాంగం తరఫున ఎటువంటి ఉద్యమాలు తీసుకోవాలో తీసుకుంటాం. 22A అనే పేరు ఒకటి పెట్టింది కానీ వాస్తవానికి మీరు అది భూభారతి కాదు, భూహారతి అనే మాట మేము మొదటి రోజు చెప్పినాం. కేసీఆర్ గారు ధరని తెచ్చిన రోజే ఈ భూమికి రైతు ఒక్కడు భర్తగా ఉండాల్సిన రైతు ఒక్కడు ఉంటే వేరే వాళ్ళు ఎవరో ఎంతోమంది అయినరు. రైతుకు తనకు తెలియకుంటేనే భూమి హక్కుల్ని మార్చే దుర్మార్గులు కింద వీఆర్ఓ నుంచి మొదలు పెడితే పై దాకా చీఫ్ సెక్రటరీ దాకా ఉన్నారు. వీళ్ళకి ఎవరికి హక్కు ఉండొద్దు, అవకాశం ఉండొద్దు, అధికారం ఉండొద్దు, కేవలం రైతు చేతికి మాత్రమే ఉండాలి, రైతు అద్దితే తప్ప భూమి మారొద్దు అని చెప్పి తెచ్చింది ధర. కాదు అని చెప్పి వాళ్ళ వీళ్ళు చేసిన భూ హారతి ఏదైతుందో దాని ఫలితమే ఈ 22A. కాంగ్రెస్ పథకం ప్రకారం తెచ్చిన భూహారతిలో భాగమే 22A. వాళ్ళు వాస్తవానికి ఏమనుకున్నారు అని అంటే, కేవలం హైదరాబాద్ పక్కన రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో భూములు ఆపి బ్లాక్లో పెట్టి బేరం చేసుకొని, బేరం కుదిరినాకనే వాటిని ఓపెన్ చేసేసి చేస్తామనుకొని పెట్టుకున్నారు. కానీ సందు చూసిర్రు, ఎవరి పని వాడు చేసుకొని మొత్తం ఎక్కడికక్కడ రాష్ట్రమంతటా చేసి 1 కోటి ఎకరాలని బ్లాక్లో పెట్టారు. ఇది కేవలం ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసి, రైతుల్ని బ్లాక్మెయిల్ చేసి తక్కువ ధరకు భూములు దొబ్బడానికి చేసింది. ఇది అయితే చివరికి ఎక్కడికి వచ్చింది? వాళ్ళ మంత్రులకి కూడా బ్లాక్మెయిల్ చేసే కాడికి వచ్చారు. వాళ్ళ మంత్రులు కూడా ఒకరినివాడు ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కలిసి మిగతా మంత్రుల భూములు కూడా బ్లాక్లో పెట్టి బ్లాక్మెయిల్ చేసే కాడికి వచ్చిండ్రు. ఇవాళ ఇంటర్నల్ కొట్లాట ఎక్కువైంది, తనులాట ఎక్కువైంది, బయటికి సారీ చెప్పిండ్రు. ఇప్పుడు మళ్ళా బుద్ధి వచ్చింది, మళ్ళీ ఏందో 23 కాంచే పెడతాం. ఇదంతా పనికి మాలిన ప్రభుత్వం, ఇది దందాల ప్రభుత్వం, ఇది గంధ ప్రభుత్వం, గంధి ప్రభుత్వం అని చెప్పి అర్థమైపోయింది ప్రజలకి. భూహారతే దీనికి కారణం.